హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం శకుంతలాదేవి గురించి, ఆమె యొక్క జననం గురించి మరియు ఆమె ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. రాజర్షి విశ్వామిత్రుడు గొప్ప తపశక్తి సంపన్నుడు. ఆయన ఎంత తేజస్సు సంపన్నుడో అంత కోపం కలవారు కూడా. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి 9 పుత్రులను సంహరించిన ముక్కోపి ఆయన. త్రిశంకు స్వర్గ నిర్మాత. తాను స్నానం చేయటానికి కౌశికీ నదిని ప్రవహింపచేశాడు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన గొప్ప తపస్శాలి. అటువంటి విశ్వామిత్రుల వారు ఒకనాడు గొప్ప తపస్సు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు భయపడి అతని తపస్సు పాడు చేయటానికి మేనకను పంపాడు. మేనక ముందు అంగీకరించలేదు. ఆజ్ఞ పాటించి వెళ్ళాల్సిందేనని హెచ్చరించాడు ఇంద్రుడు. చేసేది ఏమీ లేక మేనక భయపడుతూనే దేవలోకం నుండి బయలుదేరింది. విశ్వామిత్రుల వారి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఆ ఆశ్రమంలో ఆయన కూర్చున్న సమయమున మేనక అతడి పాదాలకు నమస్కరించి అభినయపూర్వకంగా ఎదురు నిలబడింది. అప్పుడు ఆ వాయుదేవుడు ఆమె ఎదపై కప్పుకున్న వస్త్రమును తొలగేలా చేస్తాడు. అంతటా మేనక సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటూ విశ్వామిత్రుడిని చూస్తూ వయ్యారంగా నిలబడుతుంది. ఆమె రూపలావణ్యములను చూసి విశ్వామిత్రుని మనస్సు చలించి ముగ్ధరూప లావణ్యవతి అయినటువంటి మేనక చెంత చేరతాడు. ఆ విధంగా వారిద్దరూ ఎన్నో ఏళ్ళు ఆనందంగా విహరిస్తూ ఎంతో సుఖసంతోషాలతో కాలం గడుపుతూ ఉంటారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత వారికి ఒక పుత్రిక జన్మిస్తుంది. ఆ పసికందును ఒక అడవిలో వదిలి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఆ అడవిలో నివసిస్తున్న శాకుంత పక్షుల జంట ఆ పసిపాపను చూసి జాలిపడి ఆ పసిపాపను అల్లారు ముద్దుగా పెంచసాగాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకనాడు కణ్వ మహర్షి ఆ దారిన పోతున్నాడని తెలుసుకుని శాకుంత పక్షులు ఆ పాపను ఆ మహర్షికి అప్పగించాయి. ఆ మహర్షి ఎంతో సంతోషంతో ఆ పాపను తన ఆశ్రమానికి తీసుకువచ్చి శాకుంత పక్షులు కాపాడటం వలన ఆ పాపకు శకుంతల అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా కన్న తండ్రి కన్నా మిన్నగా పెంచి పెద్ద చేశాడు. ఆమెయే శకుంతల. ఈమె పెరిగి పెద్దదై దుష్యంత మహారాజును గాంధర్వ వివాహం చేసుకుంటుంది. తద్వారా ఒక కుమారుడికి జన్మనిస్తుంది. అతడి పేరే భరతుడు. అతడు పాలించిన ఈ రాజ్యాన్ని అప్పటి నుంచి భరతఖండమని, తరువాత భారతదేశమని పేరు పెట్టారు. ఆ విధంగా ఈ భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమయ్యింది శకుంతలాదేవి. ఇది శకుంతలాదేవి యొక్క కథ. కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.